कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం చేయటం వల్ల కలిగేటువంటి బాహ్యమైనటువంటి ప్రయోజనాన్ని నిన్నటి పాటలో ఆండాళ్ళ తల్లి అనుగ్రహించింది. బాహ్య ప్రయోజనము, ఆంతర ప్రయోజనము. వాస్తవానికి ధనుర్మాస వ్రతం చేసేది ఆత్మ ప్రయోజనం కోసం. కేవలం ఆత్మ ప్రయోజనమే మనం కోరుకుంటే బాహ్యమైనటువంటి జీవనం కూడా సాగాలి. ఆ బాహ్య జీవనం సాగుతూ కొనసాగించుకుంటూ ఆత్మ ప్రయోజనాన్ని పండించుకోవాలి. ఇది మనుష్య జాతి ముందు ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. మిగతా పశు పక్ష్యాదులకు ఆ రకమైనటువంటి లక్ష్యం ఉండదు. కేవలం శరీర పోషణ, దేహయాత్ర కొనసాగించటమే మిగతా జీవరాశులకి లక్ష్యం అవుతుంది. మనకు దేహయాత్రను కొనసాగించుకుంటూ ఆత్మను పండించుకోవాలి. కనుక మనకి బాధ్యత ఎక్కువ. కారణం మనకి జ్ఞానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం ఉండడం చేత, ఆ జ్ఞానాన్ని పొందడానికి బుద్ధి, మనస్సు అనేటువంటి మంచి ఇంద్రియాలు ఉండడం చేత, ఆ బుద్ధిని మనస్సుని నడిపించుకోవడానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి. కనుక వీటిని వినియోగించుకుంటూ మనం ఆత్మ ప్రయోజనాన్ని పొందాలి. ఆ ఆత్మ ప్రయోజనం పొందించటమే ధనుర్మాస వ్రతం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దానిని మన ఆండాళ్ళ తల్లి ద్రావిడ పాసుర రూపంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ, మనం ఈ లోకంలో జీవించి ఉండటానికి కావలసినటువంటి పాడి పంట సమృద్ధిగా ఉండి దేశం సస్యశ్యామలమవుతుంది అని నిన్నటి రోజున అనుగ్రహించారు. భగవంతుణ్ణి విశ్వసించి మనం చేసేటువంటి ఏ పనికి అయినా ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరించడానికి మనం ఏ విధమైనటువంటి స్వప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ చేసినా అవేం పూర్తి కావు. కాలం కలిసి రావాలి. కానీ మనం కాలం కలవడం కోసం ఏ ప్రయత్నం మనం చేసినా అది అయ్యేది కాదు. భగవంతుడు కాలస్వరూపుడు కనుక అలాంటి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మను మనం ఆశ్రయిస్తే దానంతటా అది అన్నీ కలిసి వస్తాయి. ఈవేటి పాసురంలో మన ఆండాళ్ళ తల్లి భగవంతుణ్ణి ప్రయోజనంగా, ఆయన కైంకర్యమే ప్రయోజనంగా భావించి వ్రతం చేద్దాము, మనకు ఇహ పరదాయకమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ ధనుర్మాస వ్రతము అని
మన వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు, గోపికలందరూ. ఆ సమయంలో పర్జన్యుడు, వానదేవుడు, ఆయన వచ్చి, అమ్మా మీరంతా నెలకి 3 వానలు కావాలి, దేశం సుభిక్షంగా ఉండాలి అని మీరంతా కోరుకుంటున్నారు కదా. నన్ను పర్జన్యుడు అంటారు, ఈ జలాలకు నేనే అధిపతిని, కనుక నేనేం చేయాలో చెప్పండి, మీకు నేను సేవ చేస్తాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని ఆయనంతటా ఆయనే వచ్చాడు. మన ఆండాడు తల్లి చెప్పింది, మంచివాడు అయ్యాను, లోకానికి మంచి జరగాలి అని మేము అనుకుంటూ ఉండేటప్పుడు నేను సహకరిస్తాను అని నువ్వు వచ్చావే, ఇది నీ మంచి మనస్సు, మంచి గుణం. కనుక నీవు నీ అలవాటు ప్రకారంగా చేయడం కాకుండా కొన్ని మాకు ఇష్టమయ్యేటట్లుగా నీవు చేయాలి. ఎందుకోసం? మేము ఒక పద్ధతి ప్రకారంగా వ్రతాన్ని నడుపుతున్నాం, మాకు ప్రయోజనం కావాలి, కానీ ఆ ప్రయోజనం అన్యులిస్తే తీసుకునేటువంటి వాళ్ళం కాము. మాకు ఏ ప్రయోజనం లభించినా అది భగవంతుడే ఇవ్వాలి, మేము తీసుకోవాలి. కనుక నువ్వు ఇస్తే మేము తీసుకుంటే అది మళ్ళీ వేరే అయిపోతుంది. కనుక అది భగవంతుడు ఇచ్చినట్లుగా మేము భావిస్తూ తీసుకోవాలి అంటే నీవు కూడా భగవంతునిలో ఎంతటి ఉదారత ఉంటుందో అలాంటి ఔదార్యాన్ని నువ్వు చూపించాలి. భగవంతుడు ఎలాంటి వేష భాషలలో ఉంటాడో నీవు కూడా దానిని ఒకంత యాక్ట్ చేయాలి. ఎందుకంటే భగవంతుడిలా చేయడం ఎవరికి కుదరదు, కానీ నీవు చేసావనే ఫీలింగ్ మాకు రాకుండా ఆయనే చేసాడనే ఫీలింగ్ వచ్చేటట్లుగా నీ వేషాన్ని కొంచెం మార్చుకోవాలయా అని మన ఆండాడు తల్లి ఆ పర్జన్యుణ్ణి నియమన చేసేటువంటి పాట ఈరోజు మనం అనుసంధానం చేసుకున్నటువంటి ఈ పాసురం. పాట అన్నా పాసురం అన్నా ఒకటే. కనుక అలాంటి అద్భుతమైనటువంటి స్వభావం కలిగిన వాడు పర్జన్యుడు. భగవంతుడు ఈ లోకాలను నడిపించడానికి 3 కోటి దేవతలని ఏర్పరిచాడు. అందులో సూర్యుడు, యముడు, వీళ్ళు సంతాపకారకులైనటువంటి దేవతలు. పర్జన్యుడు అలాంటి వాడు కాడు, లోకహితం కోసమే పనిచేసేటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు. ఆయన్ని ఉద్దేశించి, ఓ పర్జన్యదేవా, ఏమాత్రము కూడా ఔదార్యాన్ని నీలో తగ్గించకు. నీకు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం. చూసారా, ఇది డైరెక్ట్ చేసేటువంటి వాళ్ళలో ఉంటుంది. మనవాడు ప్రభుత్వాలు చాలా మంచి మంచి పనులు చేస్తున్నాయి ఈవేళ. రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అనేకములైనటువంటి పథకాలను పెట్టి మనకి ఆహారం పెట్టేది రైతులు కనుక వారికి అన్నదాతలు. ఆ అన్నదాతకి సౌకర్యం చేయాలి అని 2 లక్షల రూపాయల వరకు మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఒక్క మాట ముఖ్యమంత్రి అంటే మిగతా అధికారులందరూ దానికి తగినట్లుగా ఫైల్ తయారు చేయాలి. ఏ ఒక రైతుకి అన్యాయం జరగకుండా జరగాలి. చెప్పేవాడు ఔదార్యంగా చెప్తే ఆ కింద సబార్డినేట్స్ అందరూ దానికి తగినట్లు చేస్తారు. మన ఆండాడు తల్లి, ఏమయ్యా సహజంగానే నీ ఔదార్యం కలవాడకి, కానీ నీ ఔదార్యం ఇంకా పెరగాలి. ఔదార్యం ఉన్నవాడికి వ్యత్యాసం ఉండకూడదు. వ్యత్యాసం ఉంటే ఔదార్యానికి విలువ ఉండదు. వీడు నా పార్టీ వాడు కనుక వీడికి నేను చేస్తా, వీడు మా పార్టీ వాడు కాడు కనుక వాడికి నేను చేయను అంటే అది ఔదార్యం, అర్థం లేని ఔదార్యం. దాన్ని ఔదార్యం అనరు, ఆశ్రిత పక్షపాతము అంటారు.
వీడు నావాడు అని దగ్గర తీసావు అంటే నీకు పక్షపాతం ఏర్పడింది కదా. అలా ఉండదు. అందరూ ప్రజలందరూ నా వాళ్ళే అని అనుకోగలగాలి. ఇది ఔదార్యం. ఆ ఔదార్యాన్ని నీవు కొంచెం కోట పెంచవయా స్వామి. ఎందుకని? ఔదార్యము అంటే భగవంతునిదే ఔదార్యం. ఆయనతో సాటి అయినటువంటి ఔదార్యం కలిగిన వాడు దేవతల్లోనూ లేరు, జగత్తులో ఎవరు ఉండరు కదా. సహజంగా నీకు దేవతలందరిలో ఔదార్యం కలిగిన వాడు నువ్వు. నీ ఔదార్యాన్ని ఏమాత్రము తగ్గించుకో. అంటే వాళ్ళకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయండి. ఎవరికైనా ఓ ఉద్యోగి అంటే వాడికి ఒక లిమిట్ ఉంటుంది కదా. మరి ఈయన కూడా నీ జగన్ నిర్వహణలో ఈయనది ఒక పార్ట్. నీటి పారుదల శాఖ ఒక పార్ట్. అది గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే వాటర్ వదలాలండి. ఈయన పెద్ద ఎంత ఎస్సీ అయినా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అయినా ఈయన ఇష్టం ప్రకారం చేయడానికి వీల్లేదు. మంత్రి గారు చెప్పాలి, ఏమండి వేసంగి వర్షానికి వేసంగి పంటకు కావలసినటువంటి నీటిని విడుదల చేయండి అని గవర్నమెంట్ జీవో ఇస్తే దాని ప్రకారం అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్లో నీటిని విడుదల చేస్తారు కదా. అలానే పర్జన్యుడికి కూడా ఒక లిమిట్, ఎంత వర్షం ఇవ్వాలి. ఈ సంవత్సరం ఆయనకు ఒక కోటా ఉంటుంది, ఆ కోటా ప్రకారమే చేస్తాడు. అందులోను చేసేటప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి ఏవో నియమాలు ఉంటాయి. మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది, ఆ నియమాలని పక్కన పెట్టవయా. వ్యత్యాసమే వద్దు. రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ అన్ని చోట్ల సమానంగా వర్షం పడాలయా. ఎక్కడా వ్యత్యాసం చూపించకు. ఏదో నీళ్లు ఉన్న చోట వర్షం కురవటం, నీళ్లు లేని చోట వర్షం కురవకపోవడం, లేదు కొన్ని చోట్ల పర్వతాల మీద కురవటం, పంటల దగ్గర కురవకపోవటం, ఇలాంటిది ఎక్కడా నాకు వినపడకూడదు. దేశమంతటా ఒకే రీతిలో వర్షం పడాలి. అంటే పర్జనుడు ఒకసారి ఎలా చూస్తాడు, అమ్మాయి ఎలా సాధ్యమవుతుంది, మా దగ్గర అంతా ఉండాలి కదా. ఓ లేకపోతే ఎవడయా నీ దగ్గర ఉన్నంత వరకు ఇవ్వు, నీ దగ్గర లేదనుకో కోట, సముద్రంలోకి వెళ్ళు, బోరెడన్ని ఉప్పు నీళ్ళు ఉన్నాయి, హాయిగా వాటిని తాగేసాయి, వాటిని మంచినీళ్ళుగా మల్ట్ చేసి లోకానికి అందించు అంటూ పర్జన్యునికి అంటే నాయకుని లక్షణం ఇది. ఇలా చేస్తే సమాజానికి బాగా అందుతుంది. వ్యత్యాసం లేకుండా భగవద్ అనుగ్రహం సమానంగా అందాలి అనేది ఆమె ఉద్దేశం. అందుకోసమే మనందరినీ కూర్చోబెట్టి ఇలా చేయండి వ్రతం అని మనకి చెప్పడంలో ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈశ్వరానుగ్రహం అందాలి. చిన్న విషయం కాదండి, ఇది పెద్ద ప్లాన్. అందరూ స్వచ్ఛందంగా చేయాలి. చేసేటువంటి పనిలో ఏమాత్రమైన అజాగ్రత్త ఉన్న ప్రయోజనం రాదు. అందుకనే రెండో పాసురంలో స్పష్టత చెప్పింది, చేసేటువంటి వారందరూ చాలా పర్ఫెక్ట్గా చేయాలి. ఉద్యోగులు చేయాలి, ప్రజలు కరెక్ట్గా ఉండాలి, రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉండాలి. అందరూ అన్ని వర్గాల వారు పనిచేస్తేనే సమాజంలో మంచి అనేది కనపడుతుంది. మంచి చేసేవాళ్ళు చేస్తుంటే, చెడు చేసేవాళ్ళు చేస్తుంటే ఈ మంచికి ఎక్కడ ప్రయోజనం అందదు. కనుక మేము అలా నిస్వార్థంగా సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ అందాలి అనేటువంటి ప్రేమ భావంతో చేస్తున్నాం. కనుక నీలో ఆ ప్రేమను పెంచు, వ్యత్యాసం అనే గుణాన్ని తొలగించు, ఔదార్యాన్ని పెంచుకో, సముద్రంలోకి చేరు, బాగా లోపలికి వెళ్ళి నీళ్ళు పుష్కలంగా తాగు. ఎంతలా తాగాలి? తేన్పు వచ్చే అంత తాగాలి. మనం ఈవేళ తేల్చడమే లేదండి మనకి.
ఎందుకంటే తినేదే ఇంత కదా, ఇక దేనికి ఎక్కడ వస్తుంది, ఏదైనా వస్తే గ్యాస్ వస్తుందేమో కానీ తేన్పులు రావు మనకి కదండి. కనుక బాగా సుష్టుగా భోజనం చేసిన వాడికి తేన్పులు వస్తాయి. నీవు సుష్టుగా నీటిని త్రాగు, దాని ద్వారా మంచిగా ఉరుములు ఉండాలి. భగవంతుని శరీర ఛాయ లాంటి దేహమేని నువ్వు దాల్చాలి. నీవు నీ వర్ణంలో ఉండి నీ ప్రకారంగా నువ్వు ఇస్తూ ఉంటే భగవంతుడు ఇస్తున్నాడు అనే ఫీలింగ్ మాకు రాదు. అందుకని బాగా నీళ్లున్నటువంటి మేఘం నల్లగా ఉంటుంది. వర్షుక వలాహకం పోలే అంటారు నమ్మిళ్ళయ్యని ఆచార్య. భగవంతుడి శరీరం ఎలా ఉంటుంది అంటే బాగా నీరు నిండినటువంటి మేఘం, వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలాంటి శరీర ఛాయ కలిగిన వాడు పరమాత్మ. వాస్తవానికి అది కాదు, కానీ మనలాంటి వాళ్ళకి ఎంతో ఎంతో అర్థం కావాలంటే ఏదో ఒక ఉపమానం చెప్పాలి కదా. అందుకోసం ఆ ఉపమానాన్ని చెప్తున్నారు ఆచార్యులు. ఇది చూడగానే ఆయన మనకి రావాలి మదికి. అందుకని ఇలాంటి శరీర ఛాయ కలిగిన వాడు పరమాత్మ అనేటువంటి ఫీలింగ్ మనకి రావటం కోసము అని నీవు బాగా నీరు తాగి శరీరం కొంచెం నల్లబరుచుకుంటే మా కృష్ణుడు మాకు జ్ఞాపకం వస్తాడు. కొంచెం ట్రై చేయి, ట్రై టు బెస్ట్. కొంచెం ప్రయత్నం చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు కదా. కనుక నువ్వు అలా ప్రయత్నం చేయి. దేవుని చక్రాయుధము వలె మెరవాలి. మెరుపులు ఉరుములు ఉంటాయి కదండి. ఆ మెరిచేది ఎలా మెరవాలో తెలిసినా నీ ఇష్టం వచ్చినట్టుగా మెరవద్దు. పరమాత్మ యొక్క దక్షిణ హస్తంలో, దక్షిణ హస్తం అంటే కుడి చేయి, కుడి చేతిలో ఉండేటువంటి చక్రం ఎలాగా పురత్సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. నిత్యము మనం ప్రార్థన చేస్తాం కదా, ఆ చక్రం ఎలా ఉంటుంది? దగద్ధగాయమానంగా ఉంటుంది, కోటి సూర్య సమప్రభమైన కాంతి. ఓ పర్జన్యుడా, నీవు కూడా అలా మెరవాలి. అంటే నీ మెరుపు చూడంగానే మాకు చక్రాయుధ జ్ఞాపకం రావాలి. అంటే మేము విష్ణు భక్తులం కదండి. మాకు ఏది చూసినా శంఖంలాగా, చక్రంలాగా, కోదండంలాగా, భగవంతుని శరీర ఛాయలాగా అన్నీ అవే కనపడాలి. ఎక్కడ చూసినా నామాలు, శంఖాలు, చక్రాలు మనకి ఇవే ఉంటాయి కదండి. ఇవి చూస్తేనే భగవంతుడిని చూసినటువంటి ప్రేమ కలుగుతుంది. అందుకనే మన వాళ్ళ ఇంటి దగ్గర మనం తాగేటువంటి చెంబుకు కూడా శంకు, చక్రము, నామం. దాన్ని చెంబు అనకూడదు, ఏమనాలి? రామానుజం. కనుక నా రామానుజం ఎక్కడ ఉన్నది, నా రామానుజం ఎక్కడ ఉన్నది అంటాం. కనుక మన త్రాగే చెంబు పేరు రామానుజం. మనం ఊడ్చేటువంటి చీపురుని చీపురు అనం. మనం ఏమంటాం? తిరుక్కట్ట అంటాం. ఇవి వైష్ణవ పరిభాష. వైష్ణవాన్ని మేము సంప్రదాయం అండి, శంఖచక్రాలు వేసుకున్నామండి, మంత్రం పొందామంటే నీ భాష మారాలి, నీ వేషం మారాలి, చక్కగా నిలువుగా పుట్టి పెట్టాలి. ఆ భాష కూడా పరిభాష. చీపురు కట్టేది చీపురు కట్టనో, చీపురు కట్టను, తిరుక్కట్ట. తిరు అనేటువంటి ప్రతిదాన్ని తిరు అంటాం మనం. తిరు అంటే శ్రీ కదా, దివ్యమైన ఇలాంటి. కనుక మన భాషలో ఉంటుంది. మనం కోరేవన్నీ అలానే ఏది చేసినా స్వామికి సమర్పించి స్వామి శేషంగా మనం అనుభవిస్తాం కదా. అందుకని విడిగా అనుభవించడానికి ఇష్టపడం. బజార్లో జామకాయలు కొన్నా వాటిని కడిగి స్వామి దగ్గర పెట్టి స్వామి ప్రసాదంగా తీసుకోవడం మనకు అలవాటు. కనుక మాకు ఇలాంటి కొన్ని ఏమో ఉన్నాయి ఆ చాదస్తాలు. కనుక మా చాదస్తాలకు తగినట్లుగా నువ్వు చేస్తే మేము తృప్తి పడతాం. కానీ నా ప్రకారం నేను చేసేస్తానండి అంటే మేము తృప్తి పడలేమయ్యా పర్జన్యుడా. కొంచెం మా ఫీలింగ్ కూడా నువ్వు అర్థం చేసుకో
అనంటూ చక్రాయుధంలాగా నీవు మెరవాలి. భగవంతుని యొక్క ఎడమ చేతిలో శంఖం ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆ శంఖం నుంచి వచ్చేటువంటి ధారలు శంఖధార, చక్రధార అని స్వామికి తిరుమంజన సమయంలో 2 ధారలతోటి అభిషేకాన్ని చేస్తాం. అలాగా ఆ శంఖంలా వచ్చేటువంటి ధారలు కురిపించాలి. అలానే శంఖము ఘోషిస్తే ఎలాగా ఆనందంగా ఉంటుందో ఆశ్రితులైన వారికి, అలాగే నీ ఘోష కూడా అలా ఉండాలి. ఓ ఉరుము వచ్చేసింది అనుకోండి, పెద్ద పెద్ద ఉరుములు వచ్చేస్తుంటే అమ్మో అండి అర్జున, పాల్గొన, పార్థ, కిరీట అని ఇలాగ భయపడి జనం బెంబేలెత్తిపోయేట్టు చేయదయా. నీవు ఉరిమేటప్పుడు భగవంతుని యొక్క శంఖనాదం వింటూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చేటట్లుగా ట్రై చేయి నీవు అంటూ ఆ పర్జన్యునికి చెప్తూ, నువ్వు వర్షధారలు వచ్చేప్పుడు ఎలా రావాలో తెలిసినా శంఖధారలు రావాలి, చక్రధారలు రావాలి. రామచంద్రుడి యొక్క కోదండంలోంచి శరాలు, బాణాలు వచ్చేటప్పుడు ఎంత స్టైల్గా వస్తాయో అలా రావాలి. అంటే వాన పడేటువంటి విధానం ఇలా చెప్పడం చూడండి. అందుకని ఈవిడ గొప్ప డైరెక్టర్. మొట్టమొదటి జగత్తులో మహిళా డైరెక్టర్ ఎవరు? ఎస్, గోదానాయకి. ఇంకెవళ్ళు కాదండి, ఆమె. చూడండి, లేదా పర్జన్యుడినే ఇలా డైరెక్ట్ చేస్తున్నాడు ఆవిడ. ఏమయ్యా ఇలా దారాలుగా పోయేదయా, నువ్వు పోసేటప్పుడు ఆ వచ్చేటువంటి వర్షం రామచంద్రుడు బాణాలు ఎలా వస్తాయో అలా రావాలి అని చెప్తూ దేశమంతటా పడాలి. మేము ఎక్కడికక్కడ లైవ్ చూస్తూ ఉంటాం టీవీలో. ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడిందో మేము గమనిస్తాం. ఎక్కడ తక్కువ వర్షపాతం పడినా ఒప్పుకోము. అన్ని చోట్ల సమానంగా పడాలి. దేశమంతా సుభిక్షంగా ఉంటే, ప్రజలందరూ ఆనందపడితే అప్పుడు ఈ వ్రతానికి ఒక వైభవం. అబ్బా, ఆడపిల్ల చక్కగా వ్రతం చేస్తున్నారు, మంచి వర్షాలు పడుతున్నాయి, ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి, ఎకరానికి 40 బస్తాలు అవుతాయి, బాగా ఉంటుంది అని అన్ని రకాల వారు, కేవలం రైతాంగమే ఆనందపడటం కాదండి. వర్షాలు వస్తే పాడి పంట బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, ఉపన్యాసాలు బాగుంటాయి, ధార్మిక కార్యక్రమాలు బాగుంటాయి, అన్నదానాలు సాగుతూ ఉంటాయి. దేశమంతటా ఆనందంగా బట్టలు కుట్లు వాళ్ళు బాగుంటారు, బంగారు కొట్టు వాళ్ళు బాగుంటారు కదండి, అందరూ బాగుంటారు. కనుక అందరికీ ఆధారం ఇదేనయా, వర్షమేనయా. కనుక సకాలంలో వర్షాలు దేశాన్ని సస్యశ్యామలం చేస్తుంది. కనుక ఓ పర్జన్యుడా, నీవు ఇలా చెయ్యి అంటూ ఆమడైకన్నా. ఎవరితోనే పని చేయించుకోవాలంటే వాడిని పొగడాలి కొంచెం. ఓ పర్జన్యుడా, గంభీరుడా, వృష్టి నిర్వాహకుడా అన్నది మన ఆండాళ్ళమ్మ. ఇంత భక్తురాలు నన్ను నిర్వాహకుడా అన్నదే అనగానే కొంచెం ఆయనకి పూలదండ వేసినంత ఆనందమైంది ఆయనకి. కనుక నువ్వు చాలా మంచివాడివయ్యా, దేవతలలో మంచి పేరున్నటువంటి వాడవు, ఔదార్యం కలిగినటువంటి వాడవు. కనుక నీ ఔదార్యాన్ని దాచుకోకుండా, చెడ్డవాడు ఉన్నారండి ఇక్కడ నేను వర్షం ఇవ్వను, వీళ్ళంతా మంచివాడు ఉన్నారండి ఇక్కడ వర్షం ఇస్తాను, ఇలాంటిది ఎక్కడా వినపడకూడదు. కారణం, మనం వ్రతం చేసేటప్పుడు అందరికీ భగవద్ అనుగ్రహం కావాలి, అందరికీ మంచి జరగాలి. ఇందులో ఏమాత్రం ఏమండి మీ శత్రువులు కూడా మంచి జరగా, అసలు మాకు శత్రువులు ఉంటే కదా, శత్రువులే లేరు అంటే మరి వాళ్ళకి నేను శత్రువునేమో కానీ నాకు వాళ్ళు శత్రువులు కారు. ఇది భగవంతుణ్ణి ప్రేమించే వారికి ఉండవలసినటువంటి మనస్సు. మన వ్రతం చేయడానికి మానసికమైన కొన్ని లక్షణాలు ఉండాలి. దయా,
సత్యము అని ముందు పాసురంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మేమేమంటాం? దయాసత్యము అంటే దయ ఉన్నది అంటే శత్రుత్వం లేదు. ఎదుటివాడు శత్రువు అయినా కూడా వాడి మీద మన దయ ఉంటే ఇంకేం శత్రుత్వం చెప్పండి? ఏమంటే మీతో నేను పోట్లాడతానంటే నేను పోట్లాడనండి, అది పోట్లాడే లేదు. ఒకడు పోట్లాడితే పోట్లాడు ఎలా అవుతుంది? ఇద్దరు ఒకరినొకరు పోట్లాడుకుంటూ ఉంటే అది పెద్ద రగట అవుతుంది. టీవీ 9 వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి దాన్ని పెద్ద ఫోకస్ చేస్తారు. కానీ ఒకడే నేను వాడు నాకు శత్రువు వాడు నాకు శత్రువు అంటే వాడి మాట ఎవడు వినడు కదండి. కనుక శత్రుత్వం మనకి ఉండదు. ఎవరికైనా మన మీద శత్రుత్వం ఉంటే కొన్నాళ్ళు చూసి వీటితో శత్రుత్వం పెట్టుకోవడం ఏ ఉపయోగం లేదు, మనం కూడా గోష్ఠిలో కలిసిపోదామని వచ్చేస్తారు వాడు కూడా. కనుక దయచేసేటువంటి పని అది. భగవంతుడు దయగలవాడు, ఆయనకంటే శత్రువులు ఉండరు. ఆయనే చెప్పాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకు అందరూ సమానమేనండి. నాకు ద్వేషించేవాడు ప్రేమించేవాడని 2 కేటగిరీలు లేవు, ఒకటే కేటగిరీ, అందరినీ ప్రేమించుట, అందరి చేత ప్రేమించబడుట. మరి స్వామి నిన్ను అందరూ ప్రేమించడం లేదు కదా, నీకు కూడా యాంటీ వర్గం ఉన్నది కదా, నిదానంగా వాళ్ళే వస్తారా? ఈవేళ శత్రుత్వం ఉంది, రేపొద్దున వాడే వస్తాడు కదండి. మనం అందరం అలా వచ్చిన వాళ్ళమే. ఎన్నెన్నో జన్మలు జన్మలు తిరిగి 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 ఇక తిరిగి అలిసిపోయి నారాయణ నీవే అని నారాయణనే నమక్కే పరై తరువార్, నాకు వాడొక్కడే దిక్కు అనే స్థాయికి వేళొచ్చామంటే ఈవేళ మనకి జ్ఞానం రాలేదు. యాతానం పత్తి నీంగు వెరిదత్తై వేరిట్టి కొళ్ళుహయాలే అంటారు శ్రీవచనభూషణ శాస్త్రంలో. మనం భగవంతుడు అనుగ్రహించాలి అని ఆయన ఎదురొస్తూ ఉంటే మనం తప్పించుకుని ఆ మాడ వీధిగా వెళ్ళిపోతాం. స్వామి ఈ మాడ వీధిగా వస్తుంటే మనం ఈ మాడ వీధిగా వెళ్ళిపోతాం. అలా తప్పించుకుని తిరిగి 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 ఎక్కడో ఆయన అనుగ్రహ విశేషం లేచ మాత్రం మన మీద పడితే మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాం. పొద్దున్నే వచ్చి చిత్తం సిరుగాలే వందున్నై సేవిత్తు. ఏమండి మీ కర్నూల్లో ఎంతమంది అయినా ఉన్నారు, ఇంకా జనం లేరా? మీరు మాత్రమే వచ్చారే అంటే జనం లేరు అనుకోకండి, ఉన్నారు, వాళ్ళు వస్తారు. మనమేమి బెంగపడక్కర్లేదు, వస్తారు. ఈ గుళ్ళో పోతే ఇంకో గుళ్ళో ఏదో గుడికి వెళ్తూనే ఉంటాడు. భగవంతుడా నీవే దిక్కంటాడు. భగవంతుని ప్రేమలోనే నాకు ఆనందం ఉన్నదనేటువంటి స్థాయి ప్రతి జీవుడికి వస్తుంది. అది కారణం మన ప్రయత్నంతో రాదండి, ఆయన దయతో వస్తుంది. కనుక దయామయుడు పరమాత్మ అందరినీ సమానంగా చూసేవాడు కనుక భగవత్ సేవకుడుగా నీలో ఆ ప్రేమ ఉండాలయా, అందరినీ ప్రేమించే గుణం నీలో ఉండాలి. కనుక వైషమ్యం ఎక్కడా చూపించవద్దు అని పర్జన్యునికి చెప్పింది. నీవు అలా చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందయ్యా. ఉరమాలి బాగా, మెరవాలి బాగా, నల్లటి మేని దాల్చాలి, ఎక్కడా పక్షపాతం లేకుండా వర్షాన్ని నీవిస్తే మేము చాలా సంతోషిస్తాం. లోకానికి సంతోషం కలిగేటట్లుగా ఆంజనేయుడు ఒక పని చేశాడు. ఏం చేశాడైనా? సీతమ్మను వెతకడానికి వెళ్ళాడు. నలుదిక్కులా పంపించారు సుగ్రీవుల వారు, సీతమ్మ జాడ తెలుసుకుని రండి అని. ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడమర దిక్కు, అన్ని దిక్కులకు వాళ్ళందరికీ ఒక డెడ్ లైన్ పెట్టాడు. ఫలానా రోజుకి మీరందరూ రావాలి, లేదంటే అంతే. సుగ్రీవ ఆజ్ఞ అంటే రెండవది ఉండదండి. చేసావు లేదంటే నువ్వు ఉండవు, అంతే. అందుకని సుగ్రీవుడు అంటే అంత పెద్ద గొప్పవాడు. రాముడు అంతటి వాడు కూడా సుగ్రీవుడు మాట వినటమే. సుగ్రీవం నాథమిచ్చతి, ఆయనే చెప్పాడు. నా నాథుడు ఎవరో తెలిసినా మనందరికీ నాగరాజు గుప్తా గారు ఎలా బిగ్ బాసు, అలా
రామచంద్రుడికి బిగ్ బాస్ ఎవరు అంటే సుగ్రీవుడు. సుగ్రీవం నాథమించేదని రాముడే చెప్పాడు. మా నాథుడు ఆయన అంటే ఆయన చెప్పినట్టే మేమంతా వింటాం. ఆయన శాసనం చేశాడు. అందరూ వెళ్ళారు, ఏ దిక్కులో కనబడలేదు. తిరిగి అందరూ ఒక తోట చేరాడు. ఇంకా ఆంజనేయుడు రాలేదు, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఈయనైనా శుభవార్త తెస్తాడో లేదంటే అందరం కలిసి అయిపోవడమో ఏమో అని వాళ్ళంతా కొంచెం భయపడుతూ ఉన్నారు. గమనించాడు. మన ఆంజనేయ స్వామి వెళ్ళాడు, సీతను చూశాడు, అమ్మను ఓదార్చాడు, అమ్మకు రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని ఇచ్చాడు. ఆమె దగ్గర నుంచి మళ్ళీ చూడామణిని తాను తీసుకున్నాడు. రాక్షసులకు నేనెవరో చూపించాడు. నేనెవరనుకుంటున్నారు? రాముడు పంపిన బంటుని అని చూపించాడు. రావణాసురుణ్ణి హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండగా నీ డేస్ దగ్గరకు వచ్చాయి, నీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది అని రావణాసురునికి హెచ్చరిక చేశాడు. లంకని కొంచెం తగలపెట్టాడు కదా. అలా వస్తుని దూరం నుంచే పెద్ద ఘోష చేశాడు. మిగతా దిక్కుల నుంచి వచ్చి కూర్చున్నటువంటి వానర వీరులు ఆ ఘోష వినమయ, దక్షిణ దిక్కు నుంచి ఘోష వినపడుతోంది అంటే ఇదేదో మన ఆంజనేయుడి వ్యవహారమే. ఇంత ఘోష చేస్తున్నాడంటే ఈయనకి ఏదో అక్కడ శుభం లభించింది, బహుశా అమ్మ అక్కడ ఉండి ఉంటుంది అని వీళ్ళందరూ ఆనందపడ్డారు. ఆయన వచ్చాడు, ఎస్ ఐ డిడ్ ఇట్ అన్నాడు ఆయన. నేను ఈ పని చేశాను. అందరూ పరమానందపడ్డారు. కనుక నీవు వర్షం రాక మునుపు ముందు మా లోపల ఆ ఆహ్లాదాన్ని కలిగించాలయా. ఆంజనేయుడు ఎలాంటి ఆనందాన్ని వానర వీరులకు కలిగించాడు, అలాంటి ఆనందాన్ని ఓ పర్జన్యుడా నువ్వు కలిగించు. ఎందుకని చెప్పకుండా ఒక్కసారి వర్షం వచ్చేసింది అనుకోండి, సిస్టమ్ బాగాలేదండి, గవర్నమెంట్ అంతా చెడిపోయింది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, అసలు ప్రికాషన్సే లేకుండా అయిపోయాయి అంటూ ప్రతివాడు గవర్నమెంటే తిడతాడు. జనాలకి ఈ లోకం ఎవరంటే గవర్నమెంట్. ప్రతివాడు గవర్నమెంట్ తీసేయాలి, ఎక్కిచ్చేవాడు వీడే, తీసేవాడు అన్నీ మన చేతిలో ఉన్నట్టు కదా. కనుక ప్రికాషన్ ఉండాలి ఫస్ట్. ఒకవేళ వరద వచ్చేది వారు తెలుస్తుందండి, ఏదో వాతావరణ శాఖ వారు చెప్తారు కానీ అదేమంత కరెక్ట్ అయితే ఉండదు. అయితే వాడు కూడా ఒక మోస్తరు వర్షము అంటాడు, అది ఘోరంగా పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? కనుక అయితే ఆ ప్రికాషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు గోల్ చేస్తారు, వీళ్ళు సరిగ్గా చేయడం లేదు అని. ఇప్పుడు నువ్వు అలాంటి ప్రతిపక్షాలు, గోల, మీడియా ఈ వ్యవహారమే ఉండదయా పర్జన్యుడా. నువ్వు చక్కగా ప్రికాషన్స్ ఇవ్వు. బట్టలు ఆరేసిన వాళ్ళు లోపల పెట్టుకుంటారు, వడియాలు ఆరబెట్టుకునే వాళ్ళు లోపల పెట్టుకుంటారు కదండి. ఈవేళ మనకు ఆ అవస్థ లేదు, అన్ని బజార్ నుంచే వచ్చేస్తున్నాయి మనకి కదా. మరి ఆ బజార్లో తయారు చేసేవాడైనా వాడికైనా కావాలి కదా. కనుక నీవు ఉరుములు మెరుపులు ఇవ్వడం ద్వారా ఒక ఆహ్లాదం, పుష్కరమైనటువంటి వర్షం సమాజానికి వస్తోంది అని జనులంతా సంతోషపడేటట్లుగా నీవు ఉరవటం, మెరవటం ఇలాంటి పనులు చేసి మాకు ఆనందాన్ని కలిగించు. నీవు హాయిగా ఇంటికెక్కు, సముద్రం లోపలికి వెళ్ళి నీళ్లు తాగు, పుష్కలంగా ఆకాశానికి చేరి నీవు అక్కడి నుంచి ఈ వర్షాన్ని భగవంతుడు ఉపకారం చేస్తాడు. కానీ ఆయన ఎవరికీ కనపడ్డు. భగవద్ ఉపకారం అందరికీ తెలియదు కదా. దేవుడు నాకేం చేశాడండి, ప్రతివాడు దేవుడు నాకేం చేశాడు అనేవాడే కానీ దేవుడు ఏం చేశాడో గుర్తుపట్టేవాడు లేడు. కారణం ఏం చేయలేదు నీకు, కాళ్ళు ఇవ్వలేదా, చేతులు ఇవ్వలేదా. ఇలా వచ్చి దేవుడు అడిగాడు అనుకోండి, అప్పుడు నోరు పూసుకుంటాం. ఆయన కనపట్టం లేదు కనుక దేవుడిని కూడా బాహాటంగా విమర్శిస్తున్నాం. ఏంటంటే దేవుడు అంటారు, దేవుడో దేవుడు దేవుడు దేవుడేం చేస్తాడు? మన ఇంట్లో కూర్చుంటే వ్యాపారం వచ్చేస్తుందా? కొట్టు తీయాలి కదా,
అప్పుడు కదా వచ్చేది. నిజంగా దేవుడే ఉంటే నా ఇంట్లోనే వర్షం అలా కాసుల వర్షం కురవచ్చు కదా. ప్రతివాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఎందుకని? దేవుడు కనపట్టలేదు కనుక. కానీ చేసేదంతా ఆయనే. నీ ప్రవృత్తి నివృత్తులన్నిటికీ కారణం పరమాత్మ అనే జ్ఞానం ఎంతమందికి ఉంటుందండి? ఉండదు కదా. రెండు, మనలాంటి వాళ్ళని దేవుడి దయ అన్నాం అనుకోండి, ఓ దేవుడి దయ దేవుడి దయ అన్నా, నిజం దేవుడు కనపడ్డా? కనపడినవాడు ఉన్నాడని ఎలా అంటావు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తూ ఉంటాయి కదండి. వాళ్ళకి సమాధానం మనం చెప్పాలని నిదానం పెడతారు. బాబు నీ పని నువ్వు చూసుకో అంటామే తప్పవురే. దేవుడు లేడంటావు, దేవుడేం చేశాడంటావు. అసలు దేవుడే లేకపోతే నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావు అంటే నీకు సంపద ఉంది. ఏం సంపద ఉందా? నేను దరిద్రుడిని, అసలు అప్పుల్లో ఉన్నాను అంటాడు వీడు. ఓరు పిచ్చివాడ, ఈ అప్పులు వ్యవహారాలు, ఈ ఆర్థిక పరిస్థితి వేరేయా? అసలు నీవు ఉన్నావు మంచి శరీరంలో, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే అది భగవంతుని అనుగ్రహం ఉంటే కదా. లోకంలో ఇవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. 2 కళ్ళు ఉండి పనిచేయని వాళ్ళు ఉన్నారు. 2 చెవులు ఉంటాయి, పాపం వాళ్ళకేం వినపడదు కదండి. ఒక చెయ్యి ఉంటుంది, ఒక చెయ్యి ఉండదు. ఒక కాలు పనిచేసిన, ఒక కాలు పనిచేయదు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అప్పుడైనా ఓ పరమాత్మ మహానుభావుడివి, ఎంత అనుగ్రహించావయా నన్ను, ఇలా కాకుండా చేశావే అని ఆనాడైనా నువ్వు అనుకోగలిగితే భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని తలుచుకునేటువంటి ఒక స్థితి నీకు ఏర్పడుతుంది కదా. ఏం చేశాడంటే ఇంకేం చేయాలి? విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితు. విచిత్రమైనటువంటి దేహ సంపద, ఇది సంపద అండి. ఇంతకు మించిన సంపద ఇంకొకటి లేదు. ఆయనకి 1,00,000 కోట్లు డబ్బులు ఉండొచ్చుగాక, 2 చెవులు వినపడవు. ఏ ప్రయోజనం? ఎదురువాడు ఏదో చెప్తాను వస్తాడు, వీడికి ఏం వినపడదు. కనుక అది సంపద ఉన్నా ఒకటే, లేకు ఈ పిచ్చి కాగితాలు ఉంటాయి. గవర్నమెంట్ ఒక్కసారి క్యాన్సిల్ అందంటే అవి పిచ్చి కాగితాలేవి కదండి. కనుక ఈ కాగితాలే ప్రపంచము, ఈ కాగితాలే జీవితము అనుకోకయా. నీకు ఒక శరీర సంపదించారు, ఆ సంపదని సద్వినియోగం చేసుకోవడం వివేకం. అప్పుడే నీకు భగవంతుడు చేసిన ఉపకారం తెలుస్తుంది. ఈ సంపద విలువ తెలియకపోతే దేవుడు చేసినటువంటి ఉపకారం మనకు తెలియదు కదా. కనుక ఆ ఉపకారం నీకు తెలియాలి అంటే ఈ దేహ సంపద యొక్క స్థితి నీకు తెలియాలి. అందుకోసం భగవంతుడు ఆయన ఔదార్యం కలిగిన వాడు, చాటుకుండా ఉండి లోకాలకన్నీ మేలు చేస్తూ ఉంటాడు. నువ్వు అలా చేయకు. నువ్వు డైరెక్ట్గానే అందరికీ కనబడుతూనే నువ్వు చేసేటువంటి ఉపకారాన్ని చేయి. ఊజి ముదల్వన్ ఉర్వం పోల్ మేకరతు. ఊజి అంటే కాలం. ఆ కాలానికి కారణభూతుడు పరమాత్మ. అందుకని కాలస్య నారాయణ. కాలము అంటే భగవంతుడు. ఈ కాలమే అన్ని పనులు చేస్తూ ఉంటుందండి. లోకంలో జనాన్ని ఏడ్పించేది కాలమే, నవ్వించేది కాలమే, సంతోషపెట్టేది కాలమే, అన్ని ఫలాలు ఇచ్చేది కాలమే కదా. దాన్నే మనం టైం, వాడి టైం బాగుందండి, వాడు ఇలా అయిపోయాడండి అంటాం. వాడి టైం బాగాలేదండి, వాడు ఇలా అయిపోయాడండి. కనుక పైకి ఎగరడానికి కానీ కిందకి పడడానికి కానీ కారణం స్టాక్ మార్కెట్ లాగా ఇలా పెడుతూ ఉంటుంది, ఇలా డౌన్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నాం మనం ఎంతోమందిని. కోట్ల సంపద కలిగినటువంటి వాడు ఒక్క రోజులో ఇలా అయిపోతాడంతే కదా. కాలం ఇచ్చే ప్రయోజనం. అలాంటి కాలాన్ని కూడా నియమించేటువంటి వాడు పరమాత్మ. కాలమా అని ఇలా అన్నాడంటే అది అలా అయిపోతుంది అంతే. అలాంటి కారణభూతుడైనటువంటి స్వామి, సమస్తానికి కారణమైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మలాగా కనపడాలి నీవు పనిచేస్తున్నంతసేపు. మా శ్రీకృష్ణుడే
శంఖాన్ని ధరించి, చక్రాన్ని ధరించి, కోదండాన్ని ధరించి మింటికెక్కి చక్కటి వర్షాన్ని ఇస్తున్నాడనే ఫీలింగ్ మాకు రావాలి. ఇంత చెప్పిందండి ఆయన. వినడమా? నేనైతే యాక్టర్ని కాదు, కానీ ప్రయత్నం చేస్తాను. మనం ఎవడం యాక్టర్, నిజంగా యాక్టర్కి కూడా ఏమి యాక్షన్ రాదండి. డైరెక్టర్ చేయించుకుంటాడు. ఓ 4 సినిమాల్లో చేసిన తర్వాత నేనే అని ఆయన కాస్త కాలర్ ఎగరేస్తాడు. అప్పటిదాకా వాడు కూడా మనలా ఎనడ కూర్చుంటాడు. కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, అలా చేయాలి కదండి. కనుక నాకేం రాదు, కానీ మీరు చెప్పారు కనుక ట్రై చేస్తా అన్నాడు. ఎవరైనా ప్రయత్నం చేయటమే. ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో చిన్న బ్రహ్మోత్సవము, పెద్ద బ్రహ్మోత్సవం అని 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చిన్న బ్రహ్మోత్సవంలో స్వామివారికి అమ్మవారి వేషం వేశారు. వేస్తే వేడా అన్నాడు స్వామి. అమ్మవారి వేషం వేసుకుంటానని, యాక్టర్ కదండి, ఏ వేషం అంటే ఆ వేషం వేయవలసిందే. పెద్ద హీరోయిన్ నువ్వు బిచ్చగాడుగా చేయాలి అంటే చినిగిన బట్టలు వేసుకోవాలి, గడ్డ పెంచుకోవాలి, దీనంగా అడగాలి, అదంతా చేయవలసిందే సీనరీ ప్రకారం. మరి స్వామి ఈవేళ ఉత్సవంలో మీకు అమ్మవారి వేషం వేయాలి అంటే వేడా, ఏం పర్వాలేదు, రెడీ అన్నాడు స్వామి. చక్కగా మన వాళ్ళు చీర కట్టారు, కుప్పు పెట్టారు, పూలు పెట్టారు, అన్నీ చేశారు. అమ్మవారిలానే కూర్చున్నాడు స్వామి. వెంటనే బయటికి రావడానికి వీల్లేదు. దానికి యాక్షన్ అన్నప్పుడే ఉంటుంది. అయ్యా ఇప్పుడు ఏమిటి మరి వేషం అంతా బాగా వేశారు కదా, ఏం చేయాలి అని. మీరు ఆగండి స్వామి, గురువుగారు రావాలి. గురువుగారు వచ్చి వారు మంగళాశాసనం చేసిన తర్వాత అప్పుడు మీరు అమ్మలాగా స్టైల్గా బయటికి రావాలి. ఫ్లడ్ లైట్స్ ఏమిటున్నాయి, ఆ లైట్లు ఉన్నాయి, ఏమిటో కళ్ళంతా ఎలాగా ఉంది. అందరికీ ఫ్లడ్ లైట్స్ అలవాటు ఉండదు కదా, అంటే మరి గురువుగారు రావాలి కదండి. పరాశర భట్టర్లు అని శ్రీరంగ క్షేత్రానికి పురోహితులు ఆయన, అంటే ఆచార్యులు, ప్రథమ తీర్థం ఆయనకి. వారు వచ్చి పెరుమాళ్ళకి మంగళాశాసనం అయిన తర్వాత బయలుదేరాలి. వారు వస్తున్నప్పుడు ఎక్కడ గుర్తుపడతాడో అయ్యగారని చాలా జాగ్రత్తగా అమ్మవారులాగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేశాడు స్వామి. వారు వచ్చి దాసోహం చేసి ఏం మాట్లాడకుండా ఏదో కామెంట్ ఇస్తాడు కదా ఆయన. ఈయనైతే మంచిగా బిగబట్టుకుని అమ్మవారిలాగా అనే కూర్చున్నారు. స్వామి అమ్మవారిలా బాగానే యాక్ట్ చేసినావయా కానీ అన్నారట. అనగాని పక్కకుండా వచ్చింది స్వామికి. ఏడు కానీ ఏడయా అమ్మవారిలా ఉన్నా అన్నంతవరకు బాగుంది కదంటే, ఈ కళ్ళల్లో రాలేదయా, ఆడవాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఒక కాంతి, పురుషుని నేత్రాల్లో ఉండేటువంటి ఒక కాంతి, రెండింటికి తేడా ఉంటుంది. స్వామి చీర బాగా కట్టుకున్నావు, కొప్పు బాగా పెట్టుకున్నావు, మంచిగా చేయి కూడా స్టైల్గా బాగానే ఇలాగే పెట్టుకున్నావు, కానీ ఆ కళ్ళల్లో రాలేదయ్యా. అమ్మ నేత్రాల కారుణ్యమే ఈ జగాలన్నిటినీ రక్షించేది. నీ నేత్రాలలో జగాన్ని శాసించేటువంటి లక్షణం ఉంది. కారుణ్యం కనపడదు కనుక ఆ కారుణ్యం కూడా కొంచెం ట్రై చేయవయా అని చెప్పారట. అలాగే ఓ పర్జన్యుడా, నీవు శ్రీకృష్ణునిలా ఉండటానికి నీ వేషాన్ని, భాషను, నీ క్రియలను అలా నీవు మలర్చుకో. పాళ్యం తోడుడై, పాళ్యం తోడు, భగవంతుని యొక్క భుజాలు చాలా అందంగా ఉంటాయి. బాహు సౌందర్యం, అందుకనే సుందర బాహు స్వామి. ఎక్కడది? తిరుమాలిరం సోలై అనే క్షేత్రం. అలా ఉండేటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడవై ఆ స్వామి బాహువుల్లోంచి వచ్చేటువంటి కారుణ్య రూపంగా నీవు
వర్షాన్ని కురిపించు అని పర్జన్యుణ్ణి శాసనం చేసింది మన ఆండాళమ్మ తల్లి. ఈ పాసురం చాలా పెద్దది. ఎంతసేపు చెప్పుకున్నా తరగనంత జ్ఞానం ఇందులో ఉంది. మన ఆండాళమ్మ చాలా గురుభక్తురాలు. లోకంలో ఏదైనా మనకి సిద్ధించాలి అంటే గురునిష్ట ఉండాలి, ఆచార్యుల యందు బాగా నిష్ట ఉండాలి. అంటే నిష్ట అంటే ఏమిటండి? అంటే గురువే దైవము, మన ఎదురుగా కనపడుతూ మనని పలకరించి మనతో సంచరించేటువంటి ఆ గురువుగారే నిజమైన దైవం. దేవుడు వేరు లేడు, గురువు లేరు లేడు. ఆ దేవుడే గురువుగా మన దగ్గర సంచరిస్తున్నాడు. ఎంత అదృష్టం అండి ఇది! ఎంత అదృష్టం నిజంగా చెప్పండి. భగవంతుడు మన దగ్గరకు వచ్చి కూర్చుంటారా? నో. మాట్లాడతాడా? మనం వెళ్ళినా మాట్లాడు. మన పొద్దునుంచి రంగా 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 అంటే బాగున్నారా ఒక మాట అనొచ్చు కదా. ఆయనకి ఏమైనా ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఒకవేళ రాలినా మనమే కదా తీసుకుంటాం, పరాయి వాడు ఎవరు తీసుకోరు కదా. ఎందుకు మాట్లాడితే అయినా నో. మాట్లాడటానికి ఆయన గురువుగా ఈ లోకంలోకి వచ్చాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ ఆయనే, శివుడు ఆయనే, విష్ణు ఆయనే, మా గురువుగారే త్రిమూర్తులు ఉన్నటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి రూపము అని గురువుని పూజించేటువంటి సంస్కారం కలిగినటువంటి జాతి మనది. ఎంత ఆనందం! మా గురువుగారు ఉన్నారు అంటే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు. అందరికీ ఆ భాగ్యం లభించదండి కదా. అలాంటి గురువుని భక్తితో ప్రేమించేది, భక్తితో పూజించేది మన ఆండాళ్ళ తల్లి. ఎంత బుద్ధిమంతురాలో తెలిసినా అండి మన ఆండాళ్ళ తల్లి. సుందరబాహు స్వామిని ప్రేమించింది. తండ్రి గారు, నేను తిరుమాలేరం చోళ క్షేత్రంలో ఉన్న ఆ సుందర బాహుడు నాకు భర్త కావాలి అంటే మౌనం వహించారు శ్రీ విష్ణు చిత్తులు. గురువుగారు మౌనం వహించారు, సమాధానం చెప్పలేదని ఒకంత బాధ కలిగింది. ఏ స్వామి, మీకు ఇష్టం లేని పని నేను ఎన్నటికీ చేయను, మీరేది చెప్తే అదే చేస్తాను. ఓ వరనమ్మా, అయితే ఆలోచిద్దాం. సుందరబాహు విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆమె డ్రాప్ అయిపోయింది. వెంటనే సుందరబాబుకి ఒక లెటర్ రాసింది. ఓ స్వామి, క్షమించవయ్యా, గురు ఆజ్ఞ లేదు కనుక నేను నిన్ను వివాహం చేసుకోలేకపోతున్నాను. ఏదో మన వాళ్ళు టచ్ ఫోన్లో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ పెండ్లి దాకా వచ్చి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే కటీఫ్, అదే అంటారా, కటీఫ్, ఒక కటీఫ్ తోటి ఈవిడ అడ్రస్ వాడి దగ్గర ఉండదు, వాడి అడ్రస్ ఈ అమ్మాయి దగ్గర ఉండదు. ఏ అమ్మాయి ఏం చేసామంటే వాడికి ఎప్పుడో కటీఫ్ ఇచ్చేసాను అన్న, నీ ఇష్టం డాడీ, నువ్వేం చెప్తే అది చేస్తావు. ఇలా ఉండే పిల్లలు తక్కువ ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా అయినా తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి వాళ్ళ మాట ప్రకారమే చేసుకోవడం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతం. మన ఆనాళ్ళం అలా చేయలే. స్వామి ఏది చెప్తే తండ్రి చెప్పినట్లే చేయాలి. తండ్రే గురువు అయ్యాడు కనుక గురువు చెప్పిన దానికి వేరు మాట లేదు. అలాంటి గురు నిష్ఠురాలు కనుక, నిష్ఠ కలిగినటువంటి ఆమె కనుక ఈ పాసురంలో ఆచార్యులనే మేఘుడుగా భావించింది. మేఘునికి ఎంత ఔదార్యం ఉన్నదో గురువుగారిలో కూడా అంత ఔదార్యం ఉన్నదని ఈ పాసురాన్ని ఆచార్యులను కీర్తించినట్లుగా భావించింది. ఇది అంతరార్థము.
ఆండాళ్ళు పాసురాలకి చాలా గొప్పతనం ఉంది. ధ్వన్యార్థము, అంతరార్థం, శబ్దార్థము. శబ్దం ఒక అర్థం చెప్తుంది, లోపల ఇంటర్నల్ అర్థం వేరే ఉంటుంది. ఇప్పటిదాకా మనం భగవంతుడిని గురించి భగవంతుడిలా ఉండవయా అని పర్జన్యుడికి చెప్పింది. ఆ పర్జన్యుడే ఆచార్యుడు. గురువుగారికి మేఘుడికి తేడా లేదు. కారణం, మేఘుని దగ్గర నీళ్లు ఉండవు. సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీళ్లు తాగి ఆయన మంచినీళ్ళు ఇస్తున్నాడంటే నిజంగా ఉదార్యం అంటే అయింది కదండి. ఆచార్యులు కూడా ఉదార్యం. మీ దగ్గర ఓ గంటన్నరసేపు ఉపన్యాసం చెప్పాలంటే మేము ఎంతసేపు చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఆచార్యులు చెప్పినటువంటి దాన్ని మనన చేసుకోవాలి. ఈ సందర్భంలో మా గురువుగారి అర్థాన్ని చెప్పారు, ఈ సందర్భంలో ఈ గ్రంథంలో ఉన్న విషయాన్ని ఇలా తెచ్చుకుని మనం చెప్పుకుంటే బాగా నప్పుతుంది సందర్భంగా అని ఎక్కడెక్కడ విషయాలు ప్రోగు చేసుకొచ్చి ఇక్కడ మీ ముందు ఆవిష్కరించాలి. మీరు సింపుల్గా మాట అంటారు, గురువుగారు బాగా చెప్పారండి, సింపుల్గా అంటారు. ఇచ్చే సర్టిఫికేట్ పెద్దగా ఇవ్వచ్చు కదండి. ఏదో బాగుంది అనేస్తారు, ఏం బాగుంది అంటే మళ్ళీ చెప్పలేము కదండి. మేము ఒక చోట గంటన్నర ఉపన్యాసం చెప్పాం నల్గొండలో. అంతా అయిపోయిన తర్వాత మా గెస్ట్ హౌస్కి వచ్చి, స్వామి ఎంత బాగా చెప్పారండి అంది ఒక చిన్న పిల్ల, ఓ 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఏం బాగుందమ్మా అంటే, అంతా బాగుందండి. అలా నేను ఒప్పుకోను, ఏం బాగుందో చెప్పండి. స్వామి మీరు కుక్క కథ ఒకటి చెప్పారు, అది బాగుంది అని గంట బాగు చెప్తే అందులో కుక్కను గురించి ఏదో 1-2 మాటలు చెప్తే అది బాగుంది ఆవిడకి. రైట్, పర్వాలేదు. ఏదో ఒకటి భోజనాలు బాగున్నాయంటే మేము ఎప్పుడు ఒప్పుకోం. భోజనంలో ఏది బాగుందో చెప్పాలి. అన్నీ బాగుంటాయి, అది వేరే విషయం. అన్నీ టచ్ చేస్తాం కదా, అది వేరే విషయం. అన్నింటిలో నీకు బాగా ఏది రుచికరంగా ఉందో, ఏది ఇంకా కొంచెం తినాలి అనిపించిందో అది బాగా ఉంది అని చెప్పాలి కదా. అలానే మనం ఈ సందర్భంలో ఆండాళమ్మ చెప్పినటువంటి ఈ అర్థానికి ఎక్కడెక్కడ ఉండేటువంటి విషయాలు తెచ్చుకొచ్చి ఇక్కడ మనం చెప్పాలి అంటే ఆచార్యులు చేసేటువంటి శ్రమ మేఘుడులాగా ఉప్పు నీళ్ళని మంచినీళ్ళు చేయటం, రహస్యాలను సరళంగా శిష్యులకు అందించటం, ఇది ఆచార్యులు చేసే నిజమైన ఔదార్యం. వారే మనకి అనుగ్రహించకపోతే ఈ విషయాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇన్ని గ్రంథాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు అడిగారు? వర్షపు దేవుణ్ణి ఓ దేవుడా వాన ఇవ్వని ఎవరిని అడగం మనం. ఎప్పుడెప్పుడు ఇవ్వాలో, ఎంతెంత ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఇవ్వాలని ఆయనకే తెలుసు. మనకి ఇప్పుడు వర్షం రా అంటే వచ్చేది, నువ్వు పో అంటే పోదు. ఆయన ఔదార్య ప్రకారం ఆయన పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఆచార్యులు ఏ సమయాలలో ఏ గ్రంథాలను శిష్యులకు చెప్పాలి, ఎంత మోతాదులో చెప్పాలి, ఎంత సమయం చెప్పాలి. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారండి 3 గంటలు 4 గంటలు. వినేవాళ్ళు ఎలా వింటారో మనకు అర్థం కాదు. 3 గంటలు 4 గంటలు చెప్తే వినేవాళ్ళకి ధారణ ఎక్కడ ఉంటుంది? అయినా ఒకే విషయాన్ని గురించి అన్ని గంటలు చెప్పేయడంతో ఏమి ఉండదండి. ఎక్కడెక్కడి నుంచో అక్కర్లేని విషయాన్ని పట్టుకొచ్చి ఇలా సాగదీస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? అవసరమైన మేరకు ఎదుటివాడికి అర్థం కావాలి. ఓ బాగుంది, ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్తే బాగుండు అని అనుకున్నప్పుడు ఆ గ్రంథంలోకి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. కనుక మనకి వాంగ్మయం ఎక్కువ. హిందూ మతంలో వాంగ్మయం ఎక్కువ. మనది ఒక పుస్తకపు సంప్రదాయం కాదు. పాప కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి ఒకటే పుస్తకం ఉంటుంది, ఒకటే పుస్తకం. వాళ్ళు ఆదివారం చదవండి, శనివారం చదవండి, ఏ వారం చదివినా ఒకటే పుస్తకం. నిజంగా వాళ్ళే అదృష్టవంతులేమో అనుకుంటాం మనం, కానీ మానవ అదృష్టవంతులు. ఎందుకోసం? ఋష్యాదులందరూ మనకి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక రాశిని ఒక పుస్తకంలో ఎలా అందించగలరండి? ఎవరైనా అందించగలరా? నో.
కనుక ఎంతమంది ఋషులు, ఎంత జ్ఞానం, పర్వతమంత జ్ఞానం, మేరుమందర పర్వతమంత జ్ఞానాన్ని ఒక పుస్తకంలో ఇమిడ్చగలరా ఎవరైనా? అందుకని మనకి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, అన్ని గ్రంథాలు వినవలసిందే. మన జీవితం చాలు. ఆ గ్రంథాలు వినాలి అనుకుంటే మన జీవితం చాలదు. ఒక అష్టాక్షరి మహామంత్రానికే 365 గ్రంథాలు ఉన్నాయి. ఎవడు చెప్పగలరు? ఎవడు వినగలరు? కనుక అంత వాంగ్మయాన్ని ఇచ్చింది మనకి ఈ సంస్కృతి. కనుక మనం ఎంత అదృష్టవంతులమంటే ఈ సంప్రదాయంలో, ఈ యొక్క హైందవ మతంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి పుణ్యం, మన పెద్దలు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి. అలాంటి దాన్ని మనకు ఆచార్యులు అందించారు. ఆ ఆచార్య వర్గాన్నంతటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నది. మనకి వర్షం పడితే చాలదండి, ఆ వర్షాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి. అవే ప్రభుత్వం వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టాము, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టామని పాపం చాలా పనులు చేస్తున్నారండి వీళ్ళు. ఎందుకంటే వచ్చినటువంటి నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అయినా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఆ నీటినంతటినీ సమృద్ధిగా దాచిపెట్టుకోవడానికి ఇంకా సంపూర్ణమైనటువంటి వనరులు మనకి లేవు. లేకపోవడానికి ఆర్థిక భారమే కారణం. ఎవరిని మనం విమర్శ చేసేదేం కాదు కదండి. కనుక మనకి ధనం బాగా ఉంటుంటే ఒక్కొక్క సంవత్సరం లేదా 5 సంవత్సరాలకు ఒక ప్రాజెక్టు కట్టుకుంటూ ఉంటే వచ్చిన వర్షపు నీరంతా ఒక చుక్క కూడా సముద్రంలోకి వెళ్లకుండా అంతా మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్ కదండి. కనుక అలా చేసుకోవటానికి ప్రభుత్వాలు ఎన్నో ఆలోచనలు చేస్తున్నాయి. అలానే మనకి ఆచార్యులు భగవత్ కృప అనేటువంటి ప్రవాహాన్ని మనకు అందించడానికి చాలా ప్రయత్నం చేశారు. అదే గురు పరంపర. ఈవేళ మనం సామాన్యులం కూడా అయ్యా మేము మంత్రం తీసుకుంటాం, ఏం చేయాలి అంటే ఏమేం పర్వాలేదా, నీకు అవకాశం తగినట్టుగా నువ్వు జపం చేసుకో, నీకున్నటువంటి అవకాశం ప్రకారంగా నువ్వు ఆచరించుకో. ఎవడనో చూసి అలా చేయాలంటే కుదరదు. విశాలమైన హృదయ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న ఇల్లు ఉంటారు, సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఉంటారు, సొంత ఇల్లు లేని వారు ఉంటారు, ఇంట్లో అవకాశాలు కుదిరిన వారు ఉంటారు, కుదరిన వారు ఉంటారు. కుదరదు అనుకుంటే ఎప్పటికీ కుదరదండి, ఉన్నంతలోనే కుదుర్చుకొనుట. ఇలాంటి అవకాశం ప్రకారం మనకి మంత్రాన్ని ఆచార్యులు ఉపదేశించేటువంటి స్థాయి, ఆ అవకాశం ఈవేళ కలిగింది అంటే అది గురు పరంపరంతా ప్లాన్డ్గా జరిగింది. దాన్ని అనుగ్రహిస్తోంది మన ఆండాళ్ళ తల్లి. లక్ష్మీనాథాఖ్య సింధో షటరి భుజలద ప్రాప్య కారుణ్య నీరం నాదాద్రో అభ్యసించన్ తదను రఘువర చరాభ్యాం గత్వా తాం యామునాఖ్యాం సరితమదయతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్ణ ప్రాణి సస్యే ప్రవహతి సతతం దేశికేంద్రం బ్రహ్మౌఘై. నమ్మాళ్వార్లు అనేటువంటి ఒక మేఘం అది సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీటిని బాగా తాగింది. బాగా వినండి, గురు పరంపర తాగి శ్రీమన్నాథమునులు అనేటువంటి కొండ మీద వర్షాన్నిచ్చింది. ఆ వర్షపు నీరు శ్రీరామమిశ్రులు పుండరీకాక్షులు అనేటువంటి వారి ద్వారా 2 కాలువలు, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, ఇలా 2 కాలువల ద్వారా ఈ శిఖరాల నుంచి వచ్చినటువంటి ఆ మేఘాల నుంచి వచ్చినటువంటి వర్షాన్ని రామానుజులు అనేటువంటి సరస్సులో నిక్షిప్తం చేశారు. రామానుజులనే సరస్సు నుంచి 74 కాలువలు తవ్వారు. మళ్ళీ 74 సింహాసనాధిపతులు వారి ద్వారా ఈ లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంత అని చెప్పబడినటువంటి గురు పరంపర ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహ వర్షాన్ని
లోకంలో సామాన్యులైనటువంటి మన వరకు అస్మద్ ఆచార్య పర్యంతం మన గురుగారి వరకు, మన గురువుగారికి వచ్చింది, గురుగారి ద్వారా మనకి వచ్చింది. ఇలా మంత్రం చేరింది. ఆసేతు హిమాచల పర్యంతం అంటూ శ్రీరంగం కరిశైల మంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీనారాయణం నైమిజం శ్రీమద్వారవతీ ప్రయాగ మధురా అయోధ్యా గయా పుష్కరం సాలగ్రామని సేవ్యరమతే రామానుజోయం ముని. ఈ విధంగా భగవద్ రామానుజుల వారి ద్వారా భగవత్ కృప మనలాంటి వారి వరకు కూడాని అందింది. అంటే ఆ గురు పరంపరని దృష్టిలో పెట్టుకొని ఈవేళ మేగుడిలో ఆ గురువుగారిని చూసి గురువుగారిని కీర్తన చేసింది ఆచార్య. లోకంలో మంచివాడు ఉంటారు, చెడ్డవాడు ఉంటారు, మీరు మాత్రం అందరినీ ప్రేమగానే చూడాలి, అందరి విషయంలో దయగానే ఉండాలి. అందుకని గురువుగారికి డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, మంచివాడా, చెడ్డవాడా, దొంగవాడా ఇలాంటివే ఉండవండి. ఎవరొచ్చినా ప్రేమగా దగ్గరకు తీసుకునే గుణం గురువులో ఉంటుంది అని ఆచార్యని ఇంటర్నల్గా కీర్తించింది మన ఆండాడమ్మ. ఆ ఆండాడు తల్లి యొక్క దివ్య కృప వలన జగద్గురువుల యొక్క కృప మీ అందరిపైన ప్రసరించుగాక అని అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.